సికింద్రాబాద్ బన్సీలాల్పేటలోని శ్మశాన వాటిక స్థలం కుర్మ సంఘానిదే అంటూ సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. తమ శ్మశాన వాటిక స్థలంలో అక్రమంగా అనుమతులు తీసుకుని బహుళంతస్తుల భవనాన్ని నిర్మాణం చేస్తున్నారని కుర్మ సంఘం నాయకులు కొన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తలసాని రెవెన్యూ జేహెచ్ఎంసీ అధికారులతో కలిసి సందర్శించారు. కోర్టులో వివాదం ముగిసిన వెంటనే శ్మశాన వాటికకు కావలసిన సౌకర్యాలన్నీ కల్పించి అప్పగిస్తానని ఎమ్మెల్యే వెల్లడించారు. తన పేరును దుర్వినియోగం చేసి అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని కబ్జాదారులను మాజీ మంత్రి తలసాని హెచ్చరించారు. ఏవైతే ఫెసిలిటీస్ కానీ అవసరాలు కొంత వాటర్ అవసరం ఉంటుంది, కొంత కన్స్ట్రక్షన్ అవన్నీ కూడా నేనే కట్టిస్తా అని చెప్పిన ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని వదిలిపెట్టే సమస్య కేవలం ఇదే సార్. అంటే 16 ఎకరాలకు సంబంధించిన గ్రేవీ యార్డ్ చూపెడుతుంది కదా, నాకు పర్టికులర్ ఈ యొక్క శ్మశాన వాటిక ఇష్యూయే రైజ్ అయి ఉన్నది. ఇక్కడ ఆ 16 ఎకరాల క్లెయిమ్ ఎక్కడ నా దృష్టికి రాలేదు. అది కూడా వస్తే తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్తాం. నేను కూడా గవర్నమెంట్ కూడా ఒక లెటర్ రాస్తున్నాను. నాకేంటంటే ఏదైనా కానీ సీరియస్గా తీసుకునేటప్పుడు దాని పర్టికులర్స్ కావాలి. ఆ పర్టికులర్స్ ఇప్పుడు ఇది కూడా గ్రేవ్ యార్డ్ది నా నోటీస్కే రాలే. వచ్చిన తర్వాత నేను వెంటనే రెస్పాండ్ కావడము, ఇక్కడికి విజిట్కి వస్తా అని చెప్పడము. రెండోది ఏంటంటే అది ఈ కుటుంబ సంఘానికి సంబంధించినటువంటి శ్మశాన వాటికనే 100% తప్పకుండా దాన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇక ఫర్దర్గా మీరు అడిగింది వాళ్ళు ఏమైనా రికార్డ్స్ గిట్లా తీసుకొని వస్తే తప్పకుండా దాని మీద కూడా ఫైట్. ఎవరైనా కానీ ఇప్పుడు మనుషులకు 100 గంటలు గ్రేవ్ యార్డ్లే దొరుకుతలేవు. ఉన్న గ్రేవ్ యార్డ్లో 100 గంటలు ఇష్టం ఉన్నట్టు ఎవడు పడితే ఎవడు కబ్జాలు చేసుకొని ఎవడు పడితే అటు చేసుకుంటామంటే ఎవరిని వదిలిపెట్టాలి. దాని వెనుక ఎవడున్నా నేను క్లియర్గా చెప్తున్నా మీ టీవీ ముగట్టే. దీన్ని ఈ రోజు నుంచి సీజ్ చేయడమే కాకుండా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కన్స్ట్రక్షన్కు అలౌ చేయమని చెప్తున్నాం. ఒకటి. రెండోది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే కేసు క్లియర్ చేసిన తర్వాత కుటుంబ సంఘానికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. దాన్ని ఫెసిలిటీస్ అన్ని